వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్లో యూరియా కోసం రైతులు రోడ్డుకెక్కారు. యూరియా పంపిణీలో యాప్ విధానం తమకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందంటూ రైతులు ఆందోళనకు దిగారు. ముందుగా రైతు సేవా సహకార సంఘం వద్ద నిరసన తెలిపిన రైతులు అనంతరం తాండూరు కోట్పల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారుగా 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దేముల్ రైతు సేవా సహకార సంఘానికి 560 యూరియా బస్తాలు వచ్చినప్పటికీ యాప్ ద్వారా బుకింగ్ చేయాల్సి రావడంతో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. యాప్లా ఫర్టిలైజర్ పరిస్థితులు దాంట్లో బుక్ చేస్తే పెద్దేముల్ మండలంలో స్టాక్ చూపించలేదు, కోడంగల్ మండలంలో చూపించింది. అది కోడంగల్లో ఏముందంటే తాండూరు అని చెప్పేసి తాండూరు రోడ్డు కోడంగల్ ఏఎంసీ యాడు అని చెప్పి దాని పక్కన వీరభద్ర ఫర్టిలైజర్ షాప్ ఉంది. అక్కడ పోయి అడిగితే ఏమంటారు అంటే మేము మీ మండలంలో కాదు, ఇక్కడ మా కున్నోళ్ళకే మేము ఇచ్చేస్తామని అంటున్నాం. ఇంకొకటి మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పటికీ చూసిన యాప్లో కోడంగల్లో దౌలతాబాద్లో మళ్ళీ అక్కడ కోడంగల్ రోడ్లో ఇక్కడ స్టాక్ మాత్రం ఫుల్ చూపిస్తుంది. మాకు సంబంధించిన నానో యూరియా కానీ గొలుకలు కానీ తీసుకోమని చెప్పేసి రైతులకు రికమెండేషన్ చేస్తున్నారంటే మాకు అది అవసరం లేదు, ఎందుకు తీసుకోవాలని చెప్పేసి మేము రిటర్న్ వచ్చేసాము. కోడంగల్ బుక్ చేసుకుంటే వాళ్ళు ఏమన్నారు, మీరు వేరే మందం తీసుకుంటే ఈ యూరియా ఇస్తామన్నారు. ఉండబోది మీ మండలికి ఇయ్యము, మా మండలంలోకి సరిపోదు అని అన్నారు. మేము ఎవరికి చెప్పాలి, ఇక్కడ మాకు తెలియదు కదా, మన ఏరియా కాదు కదా, వేరే ఏరియా. మనం ఏరియా మంది వెంటకు వచ్చినాం, ఏమనలేం. మేము రిటర్న్ వచ్చినాం, తీసుకొని పోయినాం. మార్నింగ్ యాప్లా ఫర్టిలైజర్ పరిస్థితులు దాంట్లో బుక్ చేస్తే పెద్దేముల్ మండలంలో స్టాక్ చూపించలేదు, కోడంగల్ మండలంలో చూపించింది. అది కోడంగల్లో ఏముందంటే తాండూరు అని చెప్పేసి తాండూరు రోడ్డు కోడంగల్ ఏఎంసీ యాడు అని చెప్పి దాని పక్కన వీరభద్ర ఫర్టిలైజర్ షాప్ ఉంది. అక్కడ పోయి అడిగితే ఏమంటారు అంటే మేము మీ మండలంలో కాదు, ఇక్కడ మా కున్నోళ్ళకే మేము ఇచ్చేస్తామని అంటున్నాం. ఇంకొకటి మేజర్ పాయింట్ ఏంటంటే ఇప్పటికీ చూసిన యాప్లో కోడంగల్లో దౌలతాబాద్లో మళ్ళీ అక్కడ కోడంగల్ రోడ్లో అక్కడ స్టాక్ మాత్రం ఫుల్ చూపిస్తుంది మాకు.